ఆమంచి కృష్ణమోహన్ చీరాల ఎమ్మెల్యే వైసీపీ టీడీపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న 2014 ఎన్నికల్లో కొత్త పార్టీని పెట్టుకొని అప్పటికప్పుడు పార్టీని నిర్మించుకొని గెలిచిన వ్యక్తి ఆయన గెలిపే ఒక సంచలనం అయితే నిత్యం ఆయన వార్తల్లో వ్యక్తిగా మారుతా ఉన్నారు. నియోజకవర్గంలో ఓ వర్గం ఆయన టార్గెట్ చేస్తూ ఉంది. ఆయన అవినీతిపరుడని, పంచభూతాలను కబ్జా చేస్తారని, ఆయన చెయ్యని ద్రోహము చెయ్యని దౌర్జన్యము లేదనేది ఆయన మీద ఉన్న ఆరోపణ. వీటిలో వాస్తవం ఎంత? నిజంగా ఆయన రాక్షసుడేనా? ఎందుకు ఆయన మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి? ఏ విధంగా ఆయన వీటిని ఫేస్ చేస్తూ ఉన్నారు? టీడీపీలో ఎందుకు చేరాల్సి వచ్చింది అనే వాటికి ఈరోజు ఫేస్ టు ఫేస్లో ఆమంచి కృష్ణమోహన్ గారిని అడిగి సమాధానాలు తీసుకుందాం. సార్, థ్యాంక్ యూ. ఫేస్ టు ఫేస్కి వచ్చినందుకు స్వాగతం. థ్యాంక్ యూ. మీ రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది? మీకు అసలు బ్యాక్గ్రౌండ్ ఉందా మీ ఫ్యామిలీకి రాజకీయ రంగం? నేను మొదటి తరం రాజకీయ నాయకుడు మా కుటుంబంలో. ఇప్పుడు స్టార్ట్ అయింది 2001 కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఉన్నప్పుడు నేను జెడ్పీటీసీగా పోటీ చేసి స్టేట్లోనే హైయెస్ట్ మెజార్టీతో గెలిచాను మా మండలం. మీ సొంత మండలం వేట. ఆ తర్వాత 2006 దాకా జెడ్పీటీసీగా ఉన్న 2006లో మళ్ళా మండల ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాను. 2009లో జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి. రోషి గారు ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకున్న క్రమంలో ఆయన నాకు అవకాశం ఇవ్వటం జరిగింది. ఓకే. అప్పుడు నేను 2009లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, అప్పుడు కూడా ఒక కొత్త పార్టీ వచ్చింది. కాంగ్రెస్ టీడీపీ కాక ప్రజారాజ్యం మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి పార్టీ పెట్టినా కానీ నాకున్నటువంటి అసోసియేషన్ పార్టీతోటి రోషి గారితో ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి దీన్ని బేస్ చేసుకొని నేను కాంగ్రెస్ నుంచి 2009లో గెలిచాను. రెండోసారి కాంగ్రెస్ అంటే ఏ పార్టీ కూడా గెలవదని అన్నారు కదా. 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా నేను ఒక సెకండ్ కూడా ఇష్టం. ప్రజల్లోకి వెళ్ళి మనం మ్యాండేటరీ మనం కరెక్ట్గా ఉన్నామా లేదనేది తెలుసుకోవటం అనేది అదొక మంచి ప్రక్రియ. ఎందుకంటే నేను 365 రోజులు ఇక్కడే ఉంటాను, ప్రజల మధ్యలో ఉంటాను. ఎవరికైనా ఎన్నికల్లో పోటీ చేయడం, ఎమ్మెల్యే కావడం అనేది ఇష్టం ఉంటుంది. కానీ మీ మీద పోటీ చేయడానికి ముందుకు రావడం లేదంటే అది ఖచ్చితంగా గెలవలేరు. ఎందుకంటే ప్రజలను అడగండి, మీరు పోటీ చేసిన వాళ్ళంతా గెలవలేరు కదా. ఇప్పుడు 4 ఎలక్షన్లు పోటీ చేశాను. నేను 4 ఎలక్షన్లు నేనే గెలిచాను. ఎందుకు మీతో పెట్టుకుని అనవసరమైన గొడవలు అనుకుని? నా హిస్టరీ చూసుకోండి. నా మీద రిజిస్టర్ అయిన 23-24 కేసులు ఉండే, అందులో 17-18 ఎలక్షన్ కేసులు. మిగిలిన పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత పెట్టినటువంటి నేను ఎవరి మీదన్నా దుమ్మి చేశానా, ఒక మర్డర్ కేసులో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యానా, మర్డర్ చేయించిన అభియోగం ఏమైనా ఉందా? ఆమంచి కృష్ణమోహన్ దొమ్మిలు చేయడు, దౌర్జన్యాలు చేయడు, మర్డర్లు చేయడు, కానీ ఇవన్నీ చేపిస్తాడు. అందుకోసమే భయపడతాడు. ఇన్సిడెంట్ చెప్పండి. నేను పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నా మనసులో కూడా నేను ఒకరిని హింసించాలి, హత్య గావించాలి అని తెచ్చుకున్నటువంటి సంఘటన ఒకటి చెప్పండి. నేను ఐఆమ్ అగెనిస్ట్ వైలెన్స్. అంటే ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నించారో, మీరు చేసే అక్రమాలు ప్రశ్నించారు, వాళ్ళని పోలీసులతో వేధించడం, లేకపోతే ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించడం, అక్రమంగా బదలాయించడం, వీలుంటే ఫిజికల్ గా దాడి చేయించడం. అసలు నాకు పోలీసులు ఏందండి? పోలీసులతో నేను పడ్డట్టు గొడవ 16 సంవత్సరాల్లో 9 సంవత్సరాలు పోలీసులతోటే గొడవ. అధికారంలో ఉండి కూడా, అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా నేనేం పోలీసులు అడ్డం పెట్టుకోను ఈ రాష్ట్రంలో. కానీ మీకు పూర్తిగా సహకరిస్తారు. 23 కేసులు మీ మీద ఉంటే ఒక కేసులో కూడా మీరు ఇంతవరకు అరెస్ట్ కాలేదు. కాదండి, అసలు కూడా కోర్టుకు వెళ్ళలేదు. అయితే క్వాషన్ చేయించుకుంటారు హైకోర్టుకు వెళ్ళి, లేకపోతే ఇక్కడ అరెస్ట్ కాకుండా ఉంటారు. కొన్ని అయితే ఎఫ్ఐఆర్ కూడా కావు. అంటే మీ జోలు రావడానికి చట్టం కూడా భయపడతారు కాదు. ఇప్పుడు మీరు ఎలా పెట్టే కేసులు కూడా ఎలా ఉంటాయంటే ఎంత సిల్లీగా ఉంటాయంటే, అసలు ఈ మినిమం ప్రైమా ఫేసి ఉండాలి కదా కేసు. అసలు నేను ఊళ్ళో లేనప్పుడు ఏదో జరిగిందని అసలు అతకాలి కదా, ఆ టైప్ కేసులు. మీరు ఒక సర్పంచ్ మీద దాడి చేశారు, మహిళా సర్పంచ్ మీద. సరే, నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఆ ఎమ్మి నేను కాంగ్రెస్లో ఉండగా నా ఫోటో పెట్టు గెలిచిన సర్పంచ్. ఓకే. అసలు ఏ పార్టీతో సంబంధం లేదు. అధికారం రాగానే అటు వెళ్ళారు. నేను టీడీపీకి వెళ్ళారు. ఇప్పుడే తెలుగుదేశం అధికారం వచ్చిన కొత్త ఒక తప్పుడు కేసు పెట్టించారు అంతే. నేను దాడి చేయలేదు. నేను మహిళ మీద దాడి చిన్నపిల్లలు కూడా నమ్మరు, మీరు కనుక్కోండి. ఆ ఊరే వాళ్ళని అంగీకరించలేదు. 27 మంది ప్రభుత్వ అధికారులు, నేను అధికారంలో లేను ఆ రోజు, వాళ్లే సాక్ష్యం చెప్పలేదు. నిజం అబద్ధం మీరే తెలుసుకోండి. ఓకే. అదే ఈ దాడులు మీరు చేస్తారు, ఈ విధంగా మీరు కొట్టేస్తున్న దాని గురించి మీ బ్రదర్ కూడా స్వయంగా పాల్గొంటారు. మీ తరఫున ఆయన బెదిరిస్తూ ఉంటాడు. నాకు 12 ఏళ్ల వయసు అప్పుడే నా మీద మర్డర్ కేసు ఉంది, నన్ను ఏం చేస్తాను. మీ బ్రదర్ మీకు ఈ బయట ఇవన్నీ అరేంజ్ చేస్తుంటారా మీ దగ్గరికి? ఆయన ఒక సాధారణ రైతు. ఆయన పాపమే 16 ఏళ్ళప్పుడు మర్డర్ కేసు పెట్టింది. ఆయన మర్డర్లు చేసి కాదు, కేసు పెట్టారు.
ఆ కేసు చిన్న వయసులో మైనర్గా ఉన్నప్పుడు కాలేజీలో అటెండెన్స్ ఉంటేనే అది కొట్టేసి ఆయన ఇప్పుడు కూడా ఇక్కడ దౌర్జన్యాలు నథింగ్. మొన్నగాక అటు మొన్న ఒక జర్నలిస్ట్ అనే అతని మీద దాడి చేసి పోలీస్ స్టేషన్ ఎదురుగానే కర్రలతో కొట్టిన సందర్భాన్ని ఎలా మీరు సమర్థించుకోవటం అంటే అనుకోకుండా జరిగినటువంటి సంఘటన అది. నేను సమర్థిస్తానా వ్యతిరేకిస్తానా అనే పాయింట్ కాదు అక్కడ. వాడు ఒక సూడో నక్సలైట్, జర్నలిస్ట్ కాదు బేసికల్గా. ఓకే. కొంతకాలం నక్సల్స్ దగ్గర సింపథైజర్గా పనిచేసి వాళ్ళ దగ్గర 50,000 దొంగతనం చేస్తే వాళ్ళు చంపటానికి ప్లాన్ చేశారు. వీడేదో వాళ్ళకి సానుభూతి తెలిసే టైంలో పెద్ద బగలు పొడిచాడని చెప్పి ఇప్పుడు ఎస్ఐబిలో ఉన్నాడు ఆనందరెడ్డి అని డిఎస్పి. ఓకే. అప్పుడు 3 టౌన్ వైజాగ్ ఎస్ఐ అతను ఇతన్ని హంట్ చేస్తున్నాడని పోలీసులు పెట్టిన 6 కేసులు గుమ్మళ్ళ లక్ష్మీపురం ఆ టైంలో పెడితే వాళ్ళ నాన్న వాడు నా ఇంటి దగ్గర రేత్రింబోగులు కాపలా కాస్తే తీసుకెళ్లి జానారెడ్డి గారి దగ్గర సరెండర్ చేసి వీడు దొంగ. తర్వాత ఏమైందంటే సూడో నక్సలైట్ కింద మారాడు. తర్వాత నేను సీఎంయూఐలో లోన్ పెట్టిస్తే వైశాస్ దాంట్లో ఇంట్లో చేరి ఆ ఇల్లు ఖాళీ చేయడానికి 10 లక్షలు అడిగాడు వాళ్ళ మీద ఎదురు తిరిగి. అట్లా రకరకాల అవతారాలు ఎత్తి ఒక 6 అమ్మాయిలను రేప్ చేసి ఉంటాడు. రేపిస్ట్ వాడు. 3 రేప్ కేసులు ఉన్నాయి, 4 జీడీ ఎంట్రీలు ఉన్నాయి. వాళ్ళ కులం వాళ్ళని క్యాస్ట్ బై ఓరుగుంట రెడ్డి. మీరు అతన్ని కాదు వాడు చాలా చిన్నాడు. నేను దాడి చేయటం నేను సహాయం చేసినాడు. మీరు దాడి చేయలేదు, మీరు అతన్ని కాదు జరిగింది. అయితే ఏమైందంటే 13 పేజీల బుక్లెట్, చాలా నీచమైనటువంటి భాష. నేను మూడే చెప్తాను. వాడు రాస్తాడు, కృష్ణమోహన్ అనేవాడు గజదొంగని ఈ ప్రజలు అనుకుంటున్నారు, వీడు నరరూప రాక్షసుడని వీడిని అనుకుంటున్నారు, చీరాల చీడ పుడుగు మంచి వాడు చేసే అక్రమమైనటువంటి వీటిని నేను ఒక రకంగా కంట్రోల్ చేశానని చెప్పి తరిమేశామని చెప్పి వాడు ఒక చిన్నోడు నా వ్యతిరేకుల దగ్గర చేరి తరిమేశారని మీరు ఒప్పుకుంటున్నారు. మీకు వాడు దుర్మార్గుడు అంత దుర్మార్గుడిని చట్టపరంగా ఈ రాతలకి వ్యతిరేకంగా 2 కంప్లైంట్లు వేటపాలెం పోలీస్ స్టేషన్ లో ఒకటి. ఇప్పుడు జరిగిన సంఘటన ఏదైతే ఉందో వాడిని నిజంగా కొట్టదలుచుకుంటే మా ఇంటి నుంచి 3 కిలోమీటర్లు వాళ్ళూరు వాడిల్లు. సంఘటన జరిగింది 23 కిలోమీటర్ల దగ్గర. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వస్తుంటే అక్కడ తారసపడ్డాడు. మా బ్రదర్ ఎంత కూడా అక్కడ నీడ కోసం ఏదో ఒక బొంగులు పెడతారు చూడు, అవి పెట్టుకొని ఇచ్చేసారు. కింద పడి కొట్టుకున్నారు. వాడు హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని అరగంటలో డిశ్చార్జ్ అయ్యాడు. కరెక్ట్ కాదు కదా, దొంగ గాని దొర గాని ఒక అనుకోకుండా జరిగింది. అది ఇంటెన్షనల్ గా వాడి మీద దాడి చేయడం. కంప్లైంట్ ఇచ్చడానికి వెళ్తే అక్కడ తారసపడ్డారు. మీరు సహనం కోల్పోయి మీ మీద ఎంత ఈ భాష ఉపయోగిస్తా ఉన్నాడు. నేను యాక్చువల్ గా వాస్తవంగా నాకు హెల్త్ బాగుండగా ఆ ముందు రోజునైతే నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. నాకు అసలు నేను టోటల్గా ఎంత దుర్మార్గం అంటే, నేను మణిపాల్ హాస్పిటల్లో ఉన్నానని తెలిసి ఈ దొంగ రాతలు రాసి కటికన స్ప్రెడ్ అయిపోతే ఎవరు పట్టించుకోరని చెప్పి ఒక నీచమైనటువంటి ఆలోచనతో చేశారు. అప్పటికి మా వాళ్ళు ఎమోషనల్గా ఇదైపోయి ఆవేశపూరితంగా జరిగింది. అప్పుడు నన్ను పొద్దున్నే చేసి అడిగితే ఇమీడియట్గా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, ఎక్కడున్నా వాడి అడ్రస్ కనుక్కొని పోలీసులకు తెలియజేయండి, వాడిని పికప్ చేపిద్దాం అని చెప్పాము. పోలీస్ స్టేషన్కి 23 కిలోమీటర్లు మా బ్రదర్ ఎందుకు వెళ్తాడు అక్కడికి? స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వస్తుంటే ఎదురుపడ్డాడు, కలబడ్డారు. చాలా చిన్న గొడవ అది. కాకపోతే సోషల్ మీడియాలో వీడియోలో రావటాన అది నా బ్రదర్ అవటానా చాలా వాడు రాసిన భాష నీచమైనటువంటి భాష. దాని మీద అంటే న్యాయ పోరాటం చేయొచ్చు, చట్టపరంగా పోరాటం. కంప్లైంట్ ఇవ్వడానికి కంప్లైంట్ లా మేకర్ మీరు, మీ బ్రదర్ ఆ విధంగా వాడు కనపడితే కంట్రోల్ చేసుకోక ఆవేశాన్ని కర్ర తీసుకొని కొట్టుకుంటా వెళ్తే భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయాలు, ఆ ఎమోషనల్స్ అవి నేను ఒక్కడనే మొదటాన్ని కాదు, నేను ఒక్కడనే చివరాన్ని కాదు, నేను ఇంటెన్షనల్ గా చేయించింది కాదు. చీరాల చీడపురుగు కృష్ణమోహన్ అనే బిరుదు ఎందుకు వచ్చింది? ఎవరు వచ్చారు? వాడు దొంగ ఎవడో రాసి, ఒక రేపిస్ట్ రాసింది. అది మీరు ఈ వాన్ పీక్ అది మీదే కదా కనిపించే నా ఫ్యాక్టరీ. అది కూడా వాన్ పీక్ భూముల్లో, అది కూడా కోర్టులో ఉంది, హైకోర్టులో. వాన్ పీక్ మొత్తం చర్చ జరిగింది, జగన్ మీద కేసులు అయ్యాయి, వాళ్ళు కూడా వెళ్ళారు. ఇది మొత్తం వాన్ పీక్ 1894 నోటిఫికేషన్ ప్రకారం మీకు ఐడియా ఉన్నట్టు ఇప్పుడు 2013 R&R ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఫోర్స్లో ఉంది. వ్యాన్ పిక్ నోటిఫికేషన్ ఇచ్చింది, జీవో నెంబర్ 31, 32. మీరు క్లియర్గా వినాలి. ఇది అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఆఫ్టర్ 2 years ఆటోమేటిక్గా అది ల్యాప్స్ అయిపోదా? ఓకే. నేను ఈ ఫ్యాక్టరీ పెట్టింది 2012లో స్టార్ట్ చేసింది. ఓకే. వ్యాన్ పిక్ నోటిఫికేషన్ ఎప్పుడు మీరు చెప్పండి చట్టం? ఇది కోర్టు కేసారు. వ్యాన్ పిక్ మొత్తం కోర్టులో ఉంది, నడుస్తూ ఉంది. అట్లా కాదండి, కాదు. ఎప్పుడైతే 2 సంవత్సరాల తర్వాత ఆ భూమి కొనుగోలు చేయలేదో ఆటోమేటిక్ గా అది ల్యాప్స్ అయిపోతుంది. జరిగే ప్రాసెస్ ఇది సపరేట్ కేసు, ఇది మొత్తం కోర్టులో ఉంది కేసు. కాదు, రైతు ఎవడైతే అమ్మలేదో వాడు ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ వ్యాన్ పిక్ ఎక్కడ కూడా 3,800 ఎకరాలు అతను కొనుక్కున్నాడు.
ఆ భూమి కాదు ఇది. ఓకే. ఇది కాకుండా ఇంకా 10,000 ఎకరాల రైతులు ఏరియా మొత్తం నోటిఫికేషన్ ఇచ్చారు. ఓకే. అందులో చిన్న చిన్న రైతుల దగ్గర నేను కొనుక్కొని పెట్టుకున్నాను. పక్కన దగ్గుబాటి వెంకటేశ్వర గారిది ఉంది. అంటే ఇది 1 పీక్ దాని కిందకు వచ్చింది, కోర్టులో ఉంది. కోర్టులో ఇది లేదండి. రైతుల పేరు మీద మార్చుకొని అగ్రికల్చర్ దాన్ని ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు కదా, మీరేం పెట్టుకోవచ్చు, మీరు పెట్టుకొని అక్రమాలు చేస్తున్నారు మంచి కృష్ణ. కాదండి, రైతులు ఇప్పుడు మీరు ఇందులో ఒక ఇండస్ట్రీ పెట్టుకో, కోళ్ళ ఫార్మ్ పెట్టుకోవచ్చు, గొర్రెల ఫార్మ్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ని లేకపోతే ఇలాంటి క్యాష్ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, ఆక్వా ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, మీరైనా పెట్టుకోవచ్చు. ఓకే. ఎవరైనా పెట్టుకోవచ్చు. వ్యాన్ పిక్ నోటిఫికేషన్ ఈ ఏరియాలో 10,000 ఎకరాలకి ఇచ్చింది. 3,800 ఎకరాలు భూసేకరణ జరిగింది ఈ ప్రాంతంలో. రెస్ట్ ఆఫ్ ది ల్యాండ్ 2 సంవత్సరాల తర్వాత ఆ నోటిఫికేషన్ ల్యాప్స్ అయిపోద్ది. ఆ రైతుకి హక్కు ఉంటుంది. మీరు ఆలోచించండి. దాంట్లోదే మళ్ళీ దాంట్లో ఇది, దాంట్లో అక్రమం ఏమీ లేదు. అందులో అక్కడ ప్రైవేట్ రిజిస్ట్రేషన్ భూమి అండి. వ్యాన్ పిక్ వాడికే ఉంది. రైతులు స్వెట్ మనీతో కొనుక్కుంది. చిన్న 11 మంది రైతుల దగ్గర నేను కొనుక్కున్నది. ఇది 40 ఎకరాలు. 1 పీక్ భూసేకరణలో మీరే కీలక పాత్ర పోషించారు. రైతులను బెదిరించి ఈ 10,000 ఎకరాలు మీరు చెప్పినట్టుగా మొత్తం 3,800 ఎకరాలు ఇక్కడ భూసేకరణ జరిగింది. ఇస్తారా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి బెదిరించి ఇప్పించారు. దానికి మీకు బాగా ప్రతిఫలం ముట్టింది. ఒక సిబిఐ ఎంక్వైరీ కూడా జరిగింది కదా. సిబిఐ ఎంక్వైరీ దాని మీద ఇక్కడ కూడా వచ్చి సిబిఐ ఆఫీసర్లు వచ్చి విచారించారు. ఇక్కడే లాడ్జిలో పడుకొని 4 రోజులు. ఓకే. 1,200 మందిని విచారించారు ఈ ప్రాంతంలో. ఒక్కడు నా పేరు చెప్పలేదే. ఒక్కరు బెదిరించారని. ఒక్కడు భయపడ్డారేమో. చీచి లేదు. నేను అప్పుడు జరిగింది ఏంటంటే, మా ప్రాంతం వ్యాన్ పిక్ పోర్ట్ ఏరియా నాదే, మా సొంత ఏరియా కింద వస్తుంది. నేను ఆ రోజు క్రియాశీలకంగా వ్యవహరించిన మాట కూడా వాస్తవం, నేనేం కాదండి. భూసేకరణ అని కాదు, భూసేకరణ నాకేం సంబంధం. ఇండస్ట్రీ కోసం ఈ ప్రాంతంలో ఒక డెవలప్మెంట్ రావాలి, అభివృద్ధి వస్తే నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. భూసేకరణ నాకు సంబంధం ఉంది, వాడేవాడు చూసుకుంటాడు. కానీ 140 ఎకరాలు మా రక్త సంబంధీకులది ఉంది. నాది. నేను ఇచ్చాను 27 ఎకరాలు ఇచ్చాను వ్యాన్ పిక్కి. మేము 3 అన్నదమ్ములము. నేను ఇచ్చాను, మా పెద్దన్న ఇచ్చాడు. మా 2 అన్నకి వ్యాన్ పిక్లో 40 ఎకరాలు ఉంది. వాడేవలేదు. నేను ఫోర్స్ చేస్తే నా పాలేరు హనుమంతరావు కూడా నా సొంత అన్న ఇచ్చే మీరు అలా ఉంచేసుకున్నారు. మిగతా నేను ఇచ్చాను. మా ఫ్యామిలీ 140 ఎకరాలు ఇచ్చాం. అందరూ తెలుసు ఇక్కడ. 140 ఎకరాలు ఊర్లో ఆ రోజు అందరం మాట్లాడుకొని ఇచ్చామండి. ఎవరిని బెదిరించింది లేదు. ఇచ్చి 2013 R&Rలో లేనటువంటి అనేక అంశాలు 100 రూపాయల స్టాంప్ మీద రాపిచ్చి 180 కోట్లకు సంబంధించి ఈ ప్రాంతానికి మేలుకు జరిగే అనేక అంశాలు, ఫిషింగ్ హార్బర్ కానీ 25 కోట్లతోటి ఈ ప్రాంతం మొత్తానికి ఎవరైతే భూములు కోల్పోయినటువంటి మత్స్యకారుల కుటుంబాలు, చిన్న చిన్న రైతులకు ఉంటాయో పర్మనెంట్ హాస్టల్ జీవితకాలం ఉండేటట్టు 15 సెంట్లు. అంటే మీకు రావాల్సింది మీరు తీసుకునే ఇవన్నీ చేయించారు. మోహన్ స్మార్ట్ కాదు, మీరు వినండి. నాకు 3 కోట్లు ఇచ్చారు. ఎస్, అఫీషియల్ గా 100 కోట్ల చెప్తాను. నేను మొత్తం వినండి, నేను చెప్తాను. డైరెక్టర్ విలేకరుల సమక్షంలో తీసుకొని ఆ ముందు రోజు వాళ్ళు వస్తారన్న రోజు రాజు నవ నిర్మాణ్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అని ఒక ట్రస్ట్ పెట్టి, ఆ ట్రస్ట్లో నేను మెంబర్ని కాదు. 9 మంది 9 కులాలను పెట్టి ట్రస్ట్ పెట్టి మళ్ళా ఇంకొక 1 కోటి రూపాయలు, మొత్తం 3 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాంతంలో 4,000 ఇళ్లకి నేను ఆ ట్రస్ట్ ద్వారా ప్లస్ ఆ తర్వాత నాయకుడు 3 కోట్లు ఖర్చు పెట్టి 7 కోట్ల రూపాయలతోటి నేను 4,000 ఇళ్లకి నేను పూర్తి చేసేదానికి నేను సహాయం చేశాను తప్పితే నేనే అంటే మొత్తం జనానికి మీకు పర్సనల్ గా ఇవ్వ చూపారా ఆ 3 కోట్లు? ఇక వాళ్ళు ఎలా అనేది నేనేం చెప్తాను. అంటే వాళ్ళు ఇవ్వ చూపితే ట్రస్ట్ అంటే వాళ్ళు ఏమన్నారంటే పాపం అప్పుడు ఇప్పుడు మీరు మాకు చాలా విషయాల్లో మాకు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు, భూములు ఇప్పించడం కాదు ఈ ప్రాంతంలో ప్రజలు సహకరించి అంతా చేశారు. మేము నువ్వు చెప్పినటువంటి డెవలప్మెంట్, నువ్వు చెప్పినటువంటి కన్సర్న్లో మేము ఏదో ఒకటి కంట్రిబ్యూట్ చేయదలుచుకున్నాం. అంతేకాదు నాకు అంత కార్డియల్ గా ఉంటాయా సార్? వాళ్ళు డబ్బులు పెట్టుకునే వాళ్ళు. అవును, నేనేం ఆశించలేదు. నిజాయితీగా చేసినప్పుడు ఈ ప్రాంతంలో రైతులు కూడా నిజాయితీగా చేసినప్పుడు వాళ్ళు ఏదో మేము కంట్రిబ్యూట్ చేయాలి, డ్రింకింగ్ వాటర్ కా లేకపోతే ఇరిగేషన్ కా లేకపోతే అంటే అప్పుడు నేను హౌసింగ్ అని చెప్పాను. హౌసింగ్ అప్పుడు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు చాలట్లా, ఇల్లు మధ్యలో ఆగిపోయే పరిస్థితి. ఈ ప్రాంతానికి దేనికి బాగా మేలు జరిగిద్దని చెప్తే వాళ్ళు ఇచ్చిన 3 కోట్లు కాక నేను ఇంకా కనీసం 3-4 కోట్ల రూపాయలు పెట్టి దగ్గర 7 కోట్ల రూపాయలతో 4,000 ఇల్లు. మీరు ఏరియాలో ఎక్కడ చూసినా 4,000 కొన్ని మాత్రమే కట్టారు అని చెప్తారు. 4,000 మీకు లిస్టు పేర్లు మనుషులతో సహా సిబిఐలు కూడా చేశారుగా. ఈ మధ్య గవర్నమెంట్ బిల్స్ ఆగినాయి కదా, ఒక 150-200 ఇళ్ళు ఉంటే అవి స్టార్ట్ చేసి మిగిలిపోయినాయి. అంటే బిల్లులు రాక మధ్యలో ఆగిపోయినాయి. మేము మళ్ళీ 10,000-20,000 పూర్తి చేపిస్తాం. మళ్ళీ స్టార్ట్ అయింది, ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఒక 1 మంత్ నుంచి స్టార్ట్ చేసాం. అంటే మీరు జెడ్పీటీసీగా 20,000 రూపాయలు అప్పు తీసుకొని పోటీ చేసిన ఆమంచి కృష్ణ మోహన్ ఇప్పుడు లేదు, అప్పు తీసుకోలేదండి. ఇప్పుడు వచ్చి 100 కోట్లకు అయిపోయాడు. నేను ఫస్ట్ 1000 ఎకరాలకు పైగా భూముల్ని పొందాడు. ఒక భయంకరమైన కోటేశ్వరుడుగా అవతారం. నేను బినామీ అనే దానికి జీవితకాలం వ్యతిరేకం. ఆ లిస్టులు పేర్లు తీసుకురండి, నేనేమి కాదన్ను.
నేను ఎవరో పేరు చెప్పి నా పేరును ఉంటేనే అనేది. అంటే మీరు పుట్టు కోటేశ్వర్లో? పుట్టు కోటేశ్వర్లో మధ్యతరగతి లేకులు. ఇప్పుడు ఇంత స్థాయికి ఎలా వచ్చింది? ఇంత షార్ట్ పీరియడ్ లో? షార్ట్ పీరియడ్ కాదండి. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ ఉంది. ఓకే. ఈ ఫ్యాక్టరీ నేను 27 కోట్లు నా ఆస్తి మొత్తం నేను ఉండే ఇల్లుతో సహా బ్యాంకుకి తనఖా పెట్టాను. సెంట్రల్ బ్యాంక్ 27 కోట్లు అప్పు ఉంది దీనికి. ఓకే. 27 కోట్లు, ఇది ఒక 35 కోట్లు చేసిద్దాం అంతే. ఓకే. దీనికి నాదేమంతా 1 కోటి 2 కోట్లు ఉంటాయి చూసుకోండి. 2002లో స్టార్ట్ చేశాను రోషి గారి చేత. 2013లో స్టార్ట్ చేశాను. 2015లో రోషి గారి చేత. ఇవన్నీ ఆస్తులు కాదు, అప్పులే. ఇది డాక్యుమెంట్ అండి. ఓకే. 27 కోట్లు. ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య హక్కుల గురించి, రాజ్యాంగం గురించి, రాజ్యాంగ అమలు గురించి చెప్పే కృష్ణమోహన్ వీటన్నిటిని కూడా ఉల్లంఘిస్తూ ఉంటాడు. ఒక్క పాయింట్ చెప్పండి. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి, ఇసుక మైనింగ్ సంబంధించి మీ మీద పెనాల్టీ వేస్తే నా మీద ఆ పెనాల్టీ వరకు కూడా కట్టకుండా చేశారు. కాదు నా మీద ఎక్కడ ఉంది? నా మీద ఏం లేదు. ఎవరి మీద 4.5 కోట్ల 5 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది మా బ్రదర్ మీద. దాన్ని మీరు కట్టకుండా మీరు అడ్డం పడుతున్నారని దాన్ని రద్దు చేశారు. దాన్ని 2013లో రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారు? అది ఫాల్స్ అని ప్రూవ్ చేశారు కదా. ఓకే. ఫాల్స్ అని కంటెస్ట్ చేశాడు, గవర్నమెంట్ దగ్గరే కంటెస్ట్ చేశాడు, కోర్టులో రద్దు చేశారు. మళ్ళా దానికి ఏంటంటే మొన్న గవర్నమెంట్ మారినప్పుడు దాన్ని మళ్ళా రివైవ్ చేసి దాన్ని మళ్ళా ఫోర్స్లో పెట్టారు. ఇప్పుడు కూడా ఇది కోర్టులో నడుస్తుంది. ఓకే. ఇప్పుడేది 2014లో రద్దు చేశారు. ఓకే. కోర్టులో నడుస్తుంది. కోర్టులో నడుస్తుంది. ఇప్పుడు కట్టకపోవటమేం కాదు. ఓకే. కానీ కరెంటు బిల్లు కూడా కొడతారు. ఆక్వాకు వాడుకున్న కరెంటు బిల్లుకు సంబంధించి కూడా ఒక కంప్లైంట్ చేయించండి. ఒకటి, నేను డిఫాల్ట్ అవ్వలేదు, ఎగ్గొట్టలేదు, కనీసం డిస్కనెక్షన్ కూడా బకాయి ఉంటాను. ఈ రోజు కూడా 25 లక్షలు బకాయి ఉంటాను. రేపెల్లుండి కడతాం. అదే ఉంది. అసైన్డ్ భూములను ఆక్రమించారని ఒక కేసు మీ మీద ఉంది. అది మానవ హక్కుల కమిషన్కి వెళ్ళింది, లోకాయుక్త కూడా వెళ్ళింది. ఎక్కడ లోకాయుక్త కూడా మీ మీద ఆరోపణ చేశారు. ఒక ఫిర్యాదు లోకాయుక్త కూడా వెళ్ళింది. లోకాయుక్త దాదాపు 5-6 ఏళ్ల కిందట దాని మీద కేసు పెట్టమని, అది చెప్పనా మీకు? కేసు పెట్టమని చెప్పింది. అది చెప్పని కేసు కావడం లేదు. కాదు మీరు పాయింట్ అర్థం చేసుకోండి. అసైన్మెంట్ భూమి అనేది ఒక సర్వే నెంబరు 105 అనుకోండి. సర్వే నెంబర్ 105లో సబ్ డివిజను జరిగింది, రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉంటుంది, అందులోనే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. డొంకపారుంబాక్ అనుకోండి ఉదాహరణ. ఈ డొంకపారుంబాక్ అనేది 105 యాజ్ టీజ్గా ఏమంటారు, టోటల్ విస్తీర్ణాన్ని పూరా విస్తీర్ణం అంటారు. మొత్తం కలిపి ఒక 10 ఎకరాలు ఉందనుకోండి. ఈ 10 ఎకరాలు ఏం భూమి అని అడిగితే మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రాస్తాడు, అసైన్డ్ భూమి అని రాస్తాడు. కానీ సబ్ డివిజన్ జరగలేదు. ఎకరం 25 సెంట్లు డొంకన్ ఉందనుకోండి, అది మాత్రమే అసైన్మెంట్ భూమి. రెస్ట్ ఆఫ్ ది 8 ఎకరాలు 75 సెంట్లు నా రిజిస్ట్రేషన్ ల్యాండ్. అది అదే జరిగింది. నా మీద కేసు. ఇది నేను ప్రూవ్ చేసుకున్నాను. కానీ అది ఇప్పుడు ప్రకాశం జిల్లాకు 3 కలెక్టర్ మారినా కూడా ఆ విషయాన్ని మాత్రం పైకి రాని ఫైల్ చేశారు కదా. ఎంఆర్ఓ వరకు కూడా ఇవ్వలేదు. ఇచ్చారండి, కౌంటర్ ఫైల్ చేశారు. ఓకే. 100% మంచి మాట వినని అధికారులకు ఇక్కడ చీరాలలో స్థానం ఉండదు అనే ఆరోపణ ఉంది. నిన్న కాక మొన్న చనిపోయిన చీరాల ఎంఆర్ఓ దేవేంద్రనాథం కూడా మీ ఒత్తిడి భరించి మీ అనుచరులు చేసిన నిర్ణయాలు పెట్టిన ఒత్తిడికి తట్టుకోలేక ఆయన హార్ట్ అటాక్ తో. ఆయన నాకు చాలా ఆత్మీయుడు అండి. నేను ఆయన్ని ఆత్మీయుడైన కాదు ఇన్ఛార్జిగా అతను 8 నెలల నుంచి పనిచేస్తున్నాడు. అతను రెగ్యులర్. ఆరోపణ మీ మీద వచ్చింది మీకు తెలుసు కదా. నథింగ్, అసలు లేదు, నథింగ్. దేవేంద్రనాథ్ అనే అతను పాపం నాకు బాగా కావాలి. ఇన్ఛార్జ్ డిప్యూటీ తహసీల్దారు FAC 8 సార్లు. మీ ఒత్తిడి వల్లే తట్టుకోలేక ఆయన. నాకు ఒత్తిడి ఉందండి, నథింగ్. మీ అనుచరులు ఇసుక అక్కడ మండలం కదా, అది రవాణాకి లేదు అనుకూలంగా వాళ్ళ మీద చర్యలు లేకుండా అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని మీరు ఒత్తిడి చేశారు. ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు కదండి. అందుకోసమే లేదు. అతను టోటల్ కెరియర్ లో అతనే హానెస్ట్ గా 2 ప్రొక్లైన్లు ఆటోనగర్ గవర్నమెంట్ భూములు పడుతుంటే సీజ్ చేశాడు. ఓకే. అంతే, అంతకుమించి ఇంకా ఎక్కడ ఇసుకంతా ఎక్కువ ఉండేది వేటపల్లిలో. మీరు కూడా మీ మొత్తం ఈ కట్టిన వాటన్నిటి కూడా రొంపేరు స్ట్రైట్ కట్, రైట్ ఆర్మ్ కట్టనంతా కూడా తవ్వుకొచ్చేశారు. స్ట్రైట్ కట్ రైట్ ఆర్మ్ మొత్తం కూడా తవ్వుకొచ్చారు. దేనికి? ఈ కట్టడాల కోసం. మీకు ఇది దున్నపోతేనిందంటే గాడిన కట్టేది అంటారు. ఎక్కడైనా ఒక డ్రైన్ లోది కట్టడం కోసం పనికొస్తా. డ్రైన్ లో ఏముంటుంది? డ్రైన్ కట్టాలి. కాదు డ్రైన్ కట్టలైనా సరే, డ్రైన్ కట్టడం పోటు వస్తే ఉప్పు నీళ్ళు దానికి రావా? సెలైన్ ఉంటుంది, కడితే కూలిపోద్ది. వీళ్ళంతా స్క్రాబ్
ఇప్పుడు మా ఊళ్ళో ఇసుక ఏమిది, మా ఊళ్ళో జీరో ఖరీదు ఇసుక. చీరాల పరిరక్షణ సమితి పెట్టింది ఆమంచి కృష్ణమోహన్ అక్రమాలను పరీక్షించడానికే. వాళ్ళందరూ కూడా మీరు ఏం చేసినా భజన చేస్తూ ఉంటారు. మీరు తప్పు చేస్తే ప్రశ్నించకుండా, మీరు ఆ అక్రమాలు చేసినా ప్రశ్నించకుండా మీకు మద్దతుగా ఉంటారు. అందుకోసమే ఈ పరిరక్షణ సమితి పెట్టుకున్నారు. ఎవరు పాపము ఆ పరిరక్షణ సమితిలో 2009లో నా మీద తెలుగుదేశం పార్టీ తరఫున డిఫీట్ అయిన జంజనం శ్రీనివాసరావు అత్యంత యోగ్యుడు, నిజాయితీపరుడు, రాజకీయాల్లోకి వచ్చి మొత్తం డబ్బులు పోగొట్టుకున్నాడు. అతనికి ఏంది నా అక్రమాన్ని పరిరక్షించాల్సినటువంటి అంశం? అతను వాళ్ళ సంఖ్య తక్కువ అయింది కదా అని. ఎందుకు వాళ్ళకేదైనా ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఈ ఏరియాలో పెద్ద మనుషులు, యోగ్యులు, ఈ ఏరియా బాగుండేవాళ్ళు అనుకునే వాళ్ళందరూ ఆ పరిరక్షణ సమితిలో నా దగ్గర చేరారు. మీ ఆలోచనలేమో చైతన్యవంతంగా సామాజిక స్ఫూర్తి స్పృహతో ఉంటాయి, కానీ మీరు చేసేవి మొత్తం క్రిమినల్ బ్రెయిన్ అని ప్రచారం చేసేది ఏముంటది. ఒక్క విషయం చెప్పండి. ఈ క్రిస్టల్ ఆక్వా ఇది ఉంది కదా, దీనికి వ్యతిరేకించారని చెప్పి పక్క ఉన్న గ్రామం పుట్టి సుబ్బయ్య గ్రామాన్ని వ్యతిరేకించలేదు. మీ మాట విని 33 గ్రామాల మత్స్యకారుల నుంచి విరేయించారు. దీనికి వ్యూహాత్మకంగా మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఫిషర్మెన్ కమిటీలో పట్టప కమ్యూనిటీ ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ మోటివేటెడ్ కమ్యూనిటీ. వాళ్ళు ఎవరి మాట, దేవుడి మాట కూడా వినరు. అంటే తమిళనాడు నుంచి వచ్చి సెటిల్ అయిన పట్టప కమ్యూనిటీ, పట్నం నుంచి, చిన్నపట్నం నుంచి వచ్చిన వాళ్ళు పట్టప కమ్యూనిటీ. మీరు చెప్పిన 33 గ్రామాలు 2 జిల్లాల్లో, నెల్లూరు జిల్లా తడ నుంచి ఇక్కడ సొన్నపాలెం వరకు 33 గ్రామాలు ఉండి 18 గ్రామాలు మా జిల్లాలో ఉండి. నిజంగా 33 గ్రామాలు వాళ్ళని వచ్చి, బాబు మన సాంప్రదాయం ప్రకారం మీరు బతకండి, ఆచారం ప్రకారం మీరు బతకండి, మన కట్టుబాట్లు మీరు వేడొద్దని చెప్పి వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి నచ్చ చెప్పాలని చెప్పిన మాట నిజం. వాళ్ళు వెళ్ళేశారు. ఆ ఊరోళ్ళు నా దగ్గరికి 50 మంది పనికి వస్తుంటారు. దాని వెనక మీరే ఉన్నారండి. నేను కాదు పాపం. నెల్లూరు జిల్లాతో నాకేం సంబంధం? వాళ్ళ కులాన్ని, ఆచారాన్ని రక్షించుకోవడానికి 33 గ్రామాలు ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తాయండి అంటే అప్పుడు అది న్యాయమనే కాదనా? మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. వాళ్ళంతా మీ గుప్పెట్లో పెట్టుకొని అసలు 18 కుటుంబాలను వేధించారు. కాదు 18. నేను చెప్పేదేనండి ఒక చిన్న విషయం. శంకుస్థాపనకు మొత్తం వచ్చి దగ్గరుండి భోజనం చేసి వెళ్ళారు వాళ్ళు కూడా. ఊరూరు పొట్టి సుబ్బయ్యపాలెం ఊరంతా ఓపెనింగ్ వచ్చే తలకేందంటే మాకు గిట్టిన దొంగలు కొంతమంది చేరి పాపం ఆ ఊళ్ళో చిన్న వివాదం వస్తే వాళ్ళకి చిచ్చు పెట్టి నా దగ్గరికి వచ్చే వాళ్ళని 40 కుటుంబాలను ఎలేపిస్తారు. వాళ్ళు మీకెళ్ళే వేలు చూపిస్తా ఉన్నారు. ఎవరు? మంచి కృష్ణమోహన్ మమ్మల్ని ఇలా చేస్తారు. 33 ఇది పెడితే మాకు పొల్యూషన్ వస్తుంది. పెట్టలేదు కాదు. నేను పెట్టిన రోజు కానీ కట్టేటప్పుడు కానీ ఏమన్నా పెట్టారు వాళ్ళు? అధికారం ఉంటే అక్రమాలన్నీ కూడా మాఫీ చేసుకోవచ్చు. మీ విధంగా కేసుల్లో అరెస్టులు తప్పించుకోవచ్చు. మీ మీద ఇవన్నీ కోసమే టీడీపీలో చేరారు. నేను చేరి 11 నెలలు అవుతుందండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరం అవుతుంది. సంవత్సరం 14 నెలలు నేను వ్యతిరేకంగానే ఉన్నాను కదా. మరి లాంగ్ టైము దీర్ఘకాలికంగా రాజకీయాల్లోనో ప్రజల్లోనో కొనసాగాలంటే ఒక షెల్టర్ అవసరం కదా. వీళ్ళిద్దరిలో బెటర్ చంద్రబాబు నాయుడు, జగన్ వర్సెస్ చంద్రబాబు. అధికారం ఉంది కాబట్టి నేను నేను చేరిన తర్వాత కూడా ఆయన దగ్గర సానుకూలత కలలేదు. ఇప్పుడు వరకు ఇచ్చిన సంవత్సరం 4 నెలలు అవుతుంది. నేను ఏ అర్జీలు ఇచ్చానో చూసుకోండి. నాకు అవసరం లేదు. కానీ మీ మీద పోటీ చేసి ఎక్కడి నుంచి వచ్చిన పోతుల సునీత ఆమె ఓడిపోయింది. మీరు ఈవీఎంలు కూడా మార్చేశారనే ఆరోపణలు వచ్చింది. అది సాధ్యం అయితే ఏమన్నా అలాంటి మీరే విచారించి చెప్పాలి. ఆమె ఓడిపోయిన ఆమె ఆరోపణ చేసింది, దాన్ని టెలికాస్ట్ చేశారు అందరూ కూడా. నా జిల్లా కాకుండా పక్క జిల్లా నుంచి వచ్చినటువంటి జాయింట్ కలెక్టర్ వచ్చి విచారించి ఇది ట్రాష్ అని ఎవరైతే ఆరోపించారో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వచ్చి ఇది ట్రాష్ అని చెప్పి, ఇది తప్పు అని చెప్పెళ్ళారు. అసలు ఉంటుంది అలా చచ్చిపోయిన మనిషిని బతికిస్తారండి ఎక్కడన్నా? ఇంకా పోతులు సునీత మీ మీద పోటీ చేసి ఓడిపోయారు. ఆమె ఖర్చు పెట్టుకున్నారు, కష్టపడ్డారు. మీరు ఇప్పుడు వచ్చేసి మధ్యలో వచ్చేసి టీడీపీలో చేరారు, జెండా పెట్టుకున్నారు. ఆమె పరిస్థితి ఏంది? ఆమె ఎక్కడ మీరు మీటింగ్లు కూడా అట్లా కాదు. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అంటే పాపము అలా చూసుకుంటే ఎలక్షన్కి ఒక కొద్ది రోజుల ముందే వాళ్ళు వచ్చారు అంతే. 2-3 నెలలు వాళ్ళు ఏడేమి గెలుద్దామని ఓడిపోయారు. 2-3 నెలలు ఉంది ఇక్కడ. మీరు కలుపుకొని పోవడం లేదు కదా. వాళ్ళు నాకేం సంబంధం? ఎలా సంబంధం? మీరు వాళ్ళు ఒకే పార్టీ కదా. నో నాకు సంబంధం లేదు. టీడీపీ నుంచి పోటీ చేస్తారా మళ్ళీ, లేకపోతే చీరాల పరిరక్షణ సమితి పోటీ చేస్తారా? టీడీపీతో పోటీ చేస్తే నష్టం ఏమైనా అవుతుందని ఎమ్మెల్యే మీరు ఎక్కడ ఉన్నారు? మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నారా? సీటు విషయంలో చివరికి ఇస్తారా సీట్? అసలు మీకు మీరు ఆ మాట మా పార్టీ అధిష్టానాన్ని అడగాలి. మీకు నమ్మకం ఇచ్చారా? ఆ మాట ఇచ్చినారా? అసలు ఆమె గురించి నేను డిస్కషనే చేయలే. నిజం అంటే మీకు ఆమె లెక్కలేదు. 100% సీటు మీద క్వశ్చనే లేదు. సీటు మీదే క్వశ్చనే లేదు. అంత ఆ విషయంలో ఇబ్బంది అసలు నేను అడగాల్సిన అవసరమే లేదు. నేను ఖచ్చితంగా తెలుగుదేశం తరఫు నుంచే పోటీ చేస్తాను. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఓకే. కానీ టీడీపీతో అంటి ముట్టనట్టు ఉంటారు మీరు అనేది లేదు. అంటే నా అడ్జస్ట్ కాదు వాస్తవం అది. నేను 14 సంవత్సరాలు ఒక పార్టీతో అంటకాకి
ఇంకొక పార్టీలోకి వచ్చి కటిక్కన పూసుకొని రాసుకొని ఆ స్వభావం నాది కాదు. ఆ యాటిట్యూడ్ వల్ల అలా అనుకుంటున్నారు చెప్తే నాకు ఎవరితోటి ఏ రకమైనటువంటి ఇది లేదు. పాపం చంద్రబాబు నాయుడు గారు ఏ విషయంలో ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన దాంట్లో వెళ్ళినా కానీ నన్ను హానర్ చేస్తాడు. ఇక్కడ జరుగుతున్న గొడవల సంబంధించి చంద్రబాబు ఇప్పుడు అడిగారా ఏంటి గొడవలు ఏంటి, అడగలేదు. ఈ ఎమ్మడబడి కొట్టడం ఏంటి, అడగలేదు ఇప్పుడు వరకు పిలిచి కంప్లైంట్ కూడా చేశారు మీ గురించి చంద్రబాబు. నెవర్ అంటే అడిగితే ఏమన్నా అవుతుంది అనుకుని అడగట్లేదా? తెలుసు, ఆయనకు తెలుసు కదా పాపం. ఆయన ఒక పెద్ద ముఖ్యమంత్రి, వాస్తవం తెలదా. ఇది ఆఫ్టర్ ఆల్ ఒక గల్లీలో ఒక ఏదో విషయం అది అనుకోకుండా జరిగిందనే భావంతో నన్ను అంటే భవిష్యత్తులో కూడా మొన్న జరిగినట్టుగా మళ్ళీ సంఘటనలు చూడొచ్చా చీరాల్లో? ఇక్కడ నుంచి జరగమని ఏమన్నా హామీ ఇవ్వగలుగుతారా? అది అనుకోకుండా జరిగినటువంటిది. అనుకోకుండా ఏదైనా జరిగింది. నాకు ఇంటెన్షన్గా అయితే జరగదు. నాకు ఇంటెన్షన్గా జరగదు. నేను హామీ. ఓకే సార్, ఫేస్ టు ఫేస్కి వచ్చి మీ మనసులో భావాలన్నీ కూడా మాతో పంచుకున్నందుకు థ్యాంక్స్ సార్. ఇది ఆమంచి కృష్ణమోహన్ తోటి ఫేస్ టు ఫేస్. తన మీద వచ్చే ఆరోపణలన్నీ కేవలం ఆరోపణలే, అవి ఎక్కడ న్యాయస్థానంలో కానీ చట్టబద్ధంగా నిలబడలేనివి. ఏ విచారణకైనా తన సిద్ధంగానో ఇప్పటికే చాలా జ్యుడిషియల్ తీర్పులు కూడా వచ్చున్నాయి కాబట్టి వాటి గురించి ప్రత్యేకంగా నేను ఆలోచించాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఇన్ఛార్జిగా ఎవరున్నా కూడా వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచి తీరుతానని కూడా చెప్తా ఉన్నారు. ఇది ఈ వారం